హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అలా శైలజ ప్రపంచంలో. ఈరోజు మనం విశాఖపట్నంలో పాజి జంక్షన్లో ఉన్న శ్రీ 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 తోటపాలమ్మ అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారికి భక్తులు తమ కోరుకుని కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్చిలోని జాతరలా జరుపుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్నాక విశాఖపట్నంలోని సింహాచలంలో ఉన్న అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాము. ఇక్కడ సింహాచలంలో కొండపైకి చేరుకోవడానికి టోల్గేట్ ఫీజులు ఇలా ఉన్నాయి. కారుకి అయితే 30 రూపాయలు, ద్విచక్ర వాహనంగా అయితే 10 రూపాయలు, బస్సుకు అయితే 15 రూపాయలు. మేము బస్సు కోసం టికెట్ తీసుకున్నాము. ఈ సింహాచలం ఆలయానికి రావడానికి విశాఖపట్నం వరకు బస్సు, రైలు, విమాన మార్గంలో రావచ్చు. అక్కడి నుండి సింహాచలం కొండ క్రిందికి సుమారు 15 కిలోమీటర్ల లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీ బస్సు, ఆటో, ట్యాక్సీలో చేరవచ్చును. సింహాచలం కొండ కింది నుండి పైకి దేవాలయం వరకు మెట్ల మీదుగా సుమారు 1000 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీదన రావచ్చు, లేదంటే దేవస్థానం వారి ఘాట్ రోడ్ల మీదుగానైనా దేవస్థానం బస్సులోని, ట్యాక్సీల్లోని చేరవచ్చును. ఇక్కడ ఆలయ దర్శన వేళలు ఉదయం 6:30 నుంచి 11:30 వరకు సర్వదర్శనం ఉంటుంది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు సర్వదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 3 వరకు పవలింపు సేవ దర్శనాలు ఉండవు. సాయంత్రం 3 నుంచి 7 వరకు సర్వదర్శనం ఉంటుంది. రాత్రి 7 నుంచి 8:30 వరకు ఆరాధన దర్శనాలు లభించవు. రాత్రి 8:30 నుంచి 9 వరకు సర్వదర్శనం ఉంటుంది. రాత్రి 9 పవలింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు. మరలా ఉదయం 6:30కి యథావిధిగా దర్శనం. సింహాచలం దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు, అంటే మే నెలలో వస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువనున్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. భక్తులు అన్నప్రసాదాన్ని సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రసాదం కౌంటర్కి వచ్చాం. పులిహోర 200 గ్రాములు 8 రూపాయలు, లడ్డు 80 గ్రాములు 10 రూపాయలు, కళ్యాణం లడ్డు 400 గ్రాములు 50 రూపాయలు, ఫల ప్రసాదం 50 గ్రాములు 15 రూపాయలు. దైవ దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా తిరిగి ఇంటికి వెళ్తున్నాము. దైవ దర్శనం పునఃప్రాప్తిరస్తు. చూసారుగా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.